హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న నైట్ జరిగిన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ లో ప్లేయర్స్ అంతా హాట్ కేక్స్ లా అమ్ముడిపోయారు. మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ ప్లేయర్స్ ని క్రోర్స్ అండ్ లాక్స్ ఆఫ్ ది రూపీస్ లో బై చేశారు. ఇక ఏ టీమ్స్ ఎవరెవరిని బై చేశారు, ఎంత అమౌంట్ కి బై చేశారు, ఓవరాల్ నిన్నటి ఆప్షన్ యొక్క ఫుల్ హైలైట్స్ తెలుసుకుందాం. ఇక నిన్న ఆప్షన్ హ్యామర్ పైకి ఫస్ట్ ప్లేయర్ మహమ్మద్ రిజా వచ్చాడు. ఇతని కోసం తెలుగు టైటన్స్, పాట్నా పైరేట్స్, యూపీ యోధ పోటీ పడగా తెలుగు టైటన్స్ అండ్ యూపీ యోధస్ వీళ్ళ మధ్య మాసివ్ బిడ్డింగ్ జరుగుతుండగా సడన్లీ యూ ముంబై టీం వచ్చి 1,17 lakhs బిడ్ చేశారు. ఆ తర్వాత గుజరాత్ జైంట్స్ అండ్ హర్యానా స్టీలర్స్ మధ్య హెవీ కాంపిటీషన్ జరిగింది. ఫైనలీ 2,07 lakhs యూజ్ అమౌంట్ కి హర్యానా స్టీలర్స్ టీం మహమ్మద్ రజాని బై చేశారు. ఈ సీజన్ ఆప్షన్ లో మహమ్మద్ రజా సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. ఆప్షన్ హ్యామర్ పైకి వచ్చిన సెకండ్ ప్లేయర్ ఫజల్ అట్రాచలి. ఇతని కోసం దబాంగ్ ఢిల్లీ కేసీ అండ్ బెంగాల్ వారియర్స్ పోటీ పడ్డారు. కానీ ఫైనలీ బెంగాల్ వారియర్స్ టీం ఇతన్ని జస్ట్ 50 lakhs కే బై చేశారు. షాకింగ్లీ ఫజల్ అట్రాచలి కోసం ఏ టీమ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇతను ప్రో కబడ్డీలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ డిఫెండర్ అయినప్పటికీ ఏ టీమ్స్ కూడా ఇతన్ని బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈవెన్ ఆర్టీఎం ఉన్న గుజరాత్ జైంట్స్ టీం కూడా ఇతని పైన ఇంట్రెస్ట్ చూపించలేదు. తెలుగు టైటన్స్ టీం కి ఇతని అవసరం ఉన్నప్పటికీ బట్ వాళ్ళు కూడా బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు. ఇతను లో ప్రైస్ కి బెంగాల్ వారియర్స్ టీం కి దొరికేశాడు. ఇక థర్డ్ ప్లేయర్ పవన్ కుమార్ షెరావత్. ఇతని కోసం యూ ముంబా, బెంగళూరు బుల్స్ స్ట్రాంగ్ గా బిడ్ చేశారు. కొంత టైం తర్వాత హర్యానా స్టీలర్స్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా అగ్రెసివ్ బిడ్డింగ్ చేశారు. అయితే హర్యానా స్టీలర్స్ టీం పవన్ షెరావత్ కోసం 1,72,50,000 రూపాయలు ఫైనల్ బిడ్డింగ్ చేశారు. అట్ ద సేమ్ టైం తెలుగు టైటన్స్ టీం ఆర్టీఎం ని యూటిలైజ్ చేసి అదే సేమ్ అమౌంట్ కి పవన్ షెరావత్ ని బై చేశారు. ఇది తెలుగు టైటన్స్ టీం నుండి ఒక గుడ్ థింగ్ అనే చెప్పుకోవాలి. లాస్ట్ సీజన్ లో కన్నా దీన్ని దాదాపు 90 లక్షలు తక్కువ అమౌంట్ కి ఇతన్ని టైటన్స్ టీం బై చేశారు. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మన ఛానల్లో ఆప్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వస్తుంటాయి. ఈ రోజు జరగబోయే సెకండ్ డే ఆప్షన్ లో ఏ టీమ్స్ ఎవరెవరిని కొంటారు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫోర్త్ ప్లేయర్ క్రిషన్ ఉడా. ఇతని కోసం తెలుగు టైటన్స్ టీం అండ్ గుజరాత్ జైంట్స్ టీం చాలా హార్డ్ గా బిడ్ చేశారు. కానీ తెలుగు టైటన్స్ టీం ఒకేసారి 70 lakhs ఫైనల్ బిడ్ చేసి తమ స్క్వాడ్ లోకి బై చేశారు. అయితే క్రిషన్ ఉడా ఒక క్వాలిటీ డిఫెండర్. అట్ ద సేమ్ టైం తెలుగు టైటన్స్ టీం నుండి ఇది కన్సిక్యూటివ్ స్మార్ట్ బిడ్డింగ్ అనే చెప్పాలి. ఫిఫ్త్ ప్లేయర్ టీమ్ ఇండియా స్టార్ డిఫెండర్ సునీల్ కుమార్. ఇనిషియలీ ఇతని కోసం బెంగళూరు బుల్స్ అండ్ దబాంగ్ ఢిల్లీ చాలా వరకు పోటీ పడ్డారు. అయితే అరౌండ్ 80 lakhs వరకు వీళ్ళ మధ్య చాలా వరకు అగ్రెసివ్ బిడ్డింగ్ జరిగింది. ఆ తర్వాత యూ ముంబై టీం సీన్ లోకి ఎంటర్ అయ్యి ఇతని కోసం బిడ్ చేశారు. ఫైనల్ గా ఇతన్ని యూ ముంబై టీం 1,50,000 రూపాయలకి బిడ్ చేసి అతన్ని బై చేశారు. ఫర్ షూర్ యూ ముంబై టీం నుండి ఇది గుడ్ బై అనే చెప్పుకోవాలి. నంబర్ 6 సచిన్ తన్వర్. ఇనిషియలీ ఇతని కోసం యూపీ యోధస్, గుజరాత్ జైంట్స్ టీం చాలా వరకు పోటీ పడ్డారు. వీళ్ళ మధ్య 1,60,00,000 వరకు బిడ్డింగ్ జరిగింది. ఆ తర్వాత తమిళ తలైవర్ సీన్ లోకి ఎంటర్ అయ్యి అమేజింగ్ బిడ్డింగ్ చేశారు. ఒకేసారి 2 కోట్ల వరకు బిడ్డింగ్ చేసేశారు. ఆ తర్వాత 15 లక్షలు అమౌంట్ పెంచేసి యూపీ యోధస్ టీం కి పోటీలోనే లేకుండా గట్టి షాక్ ఇచ్చారు. ఫైనల్లీ తమిళ తలైవర్ టీం ఇతన్ని 2,15,00,000కి బై చేశారు. అయితే ఈ సీజన్ ప్రో కబడ్డీ ఆప్షన్ లో సచిన్ తన్వర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. అంటే ఈ సీజన్ లో అందరికంటే ఇతనే ఖరీదైన ఆటగాడు. నంబర్ 7 గుమన్ సింగ్. ఇతని కోసం స్టార్టింగ్ లో తెలుగు టైటన్స్, గుజరాత్ జైంట్స్ మధ్య కొంత పోటీ జరిగింది. ఆ తర్వాత బెంగాల్ వారియర్స్ అండ్ గుజరాత్ జైంట్స్ వీళ్ళ మధ్య ఫైర్లీ కాంపిటీషన్ జరిగింది. అయితే యూపీ యోధస్ టీం ఇతన్ని 1,52,00,000 వరకు బిడ్డింగ్ చేశారు. చివరి వరకు గుజరాత్ టీం టఫ్ కాంపిటీషన్ ఇచ్చి 1,97,00,000కి ఇతన్ని బై చేశారు. ఈ సీజన్ ఆప్షన్ లో గుమన్ సింగ్ సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ రైడర్ అండ్ థర్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. ఇక 8th ప్లేయర్ మనేందర్ సింగ్. ఇతని కోసం స్టార్టింగ్ లో తెలుగు టైటన్స్ టీం ఏకంగా 70 lakhs బిడ్డింగ్ చేశారు. ఆఫ్టర్ దెన్ బెంగళూరు బుల్స్ ఒకేసారి 87 lakhs, 1 crore, 1.10 lakhs ఇలా డైరెక్ట్ బిడ్డింగ్ చేశారు. ఆ తర్వాత యూ ముంబై టీం కొంత స్మాల్ బిడ్డింగ్ చేసినా గానీ బట్ ఫైనల్లీ బెంగళూరు బుల్స్ టీం 1,15,00,000కి ఇతని పైన ఫైనల్ బిడ్డింగ్ చేశారు. ఇతను సోల్డ్ అవుట్ అన్న టైం కి బెంగాల్ వారియర్స్ టీం ఆర్టీఎం ద్వారా సేమ్ అమౌంట్ కి బై చేశారు.
అయితే మణేంద్ర పైన మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఆడుతున్న తక్కువ అమౌంట్ కి సోల్డ్ అవుట్ అవ్వడం కొంత షాకింగ్ గా ఉంది. ఇక కేటగిరీ బిలో సోల్డ్ అయిన ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే 9th ప్లేయర్ భరత్ హుడా. ఇతని కోసం తెలుగు టైటన్స్ టీం ఒకేసారి 60 lakhs బిడ్డింగ్ చేశారు. ఆన్ ది అదర్వైజ్ యూపీ అదర్స్ టీం ఇతని పైన అగ్రెసివ్ గా బిడ్డింగ్ చేసి ఫైనల్ గా 1,30,00,000కి ఇతన్ని బై చేశారు. ఈవెన్ బెంగళూరు టీం దగ్గర ఆర్టీఎం ఉన్నా గానీ వాళ్ళు యూజ్ చేసుకోలేదు. నంబర్ 10 విజయ్ మాలిక్. ఇతన్ని తెలుగు టైటన్స్ టీం బేస్ ప్రైస్ 20 lakhs కే బై చేశారు. ఇది టైటన్స్ టీం నుండి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బై అనే చెప్పుకోవాలి. ఎందుకంటే విజయ్ మాలిక్ లాంటి ఒక జెన్యూన్ క్వాలిటీ ఆల్రౌండర్ వీళ్ళకి బేస్ ప్రైస్ కి దొరికేశాడు. తిను బోత్ రైడింగ్ అండ్ డిఫెన్సివ్ లో చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. తర్వాత వచ్చిన 11th ప్లేయర్ ఆల్రౌండర్ విశ్వంత్ వీని ఏ టీం కూడా బై చేయలేదు. తిను రౌండ్ 1 లో అన్సోల్డ్ అయ్యాడు. ఈ రోజు ఆప్షన్ లో ఏ టీమ్స్ ఇతన్ని బై చేస్తారో లేదో చూడాలి. 12th ప్లేయర్ ఆల్రౌండర్ రోహిత్ గులియా కూడా అన్సోల్డ్ అయ్యాడు. ఇతన్ని ఏ టీం బై చేస్తుందో లేదో చూడాలి. ఆ తర్వాత వచ్చిన 13th ప్లేయర్ ఆశీష్ కోసం యూపీ యోధాస్ అండ్ డబాంగ్ ఢిల్లీ పోటీ పడ్డారు. బట్ ఫైనలీ డబాంగ్ ఢిల్లీ కేసీ టీం 23,50,000 రూపీస్ కి ఫైనల్ బిడ్ చేసి ఇతన్ని బై చేశారు. ఇక 14th ప్లేయర్ సోంబీర్ కోసం బెంగాల్ వారియర్స్ బిడ్ చేసి 20 lakhs బేస్ ప్రైస్ కి బై చేయగా అదే సేమ్ అమౌంట్ కి ఆర్టీఎం యూజ్ చేసి గుజరాత్ జెయింట్స్ టీం ఇతన్ని బై చేశారు. ఇక 15th ప్లేయర్ సాహుల్ కుమార్ కోసం యూ ముంబా యూపీఎస్ టీం మధ్య చాలా వరకు పోటీ జరిగింది. బట్ ఫైనలీ యూపీఎస్ టీం ఇతన్ని 30 లక్షలకి బై చేశారు. 16th ప్లేయర్ గా వచ్చిన శుభం సిండే కోసం కొంతవరకు పోటీ ఏర్పడగా బట్ పాట్నా పైరట్స్ టీం అగ్రెసివ్ గా బిడ్ చేసి ఒకసారి 30 lakhs ఆ తర్వాత 70 lakhs డైరెక్ట్ గా బిడ్ చేసి ఇతన్ని బై చేశారు. ఇక 17th ప్లేయర్ గా వచ్చిన విశాల్ భరద్వాజ్ ని ఏ టీం కూడా బై చేయలేదు. దీని రౌండ్ 1 లో అన్సోల్డ్ అయ్యాడు. ఈ రోజు ఏదైనా టీం ఇతన్ని బై చేస్తుందో లేదో చూడాలి. 18th ప్లేయర్ గా వచ్చిన సుర్జీత్ సింగ్ ని జైపూర్ పింక్ పాంథర్స్ టీం ఏకంగా 60 lakhs రూపీస్ కి బై చేశారు. ఆ తర్వాత వచ్చిన 19th ప్లేయర్ వైభవ్ గార్జే ని ఏ టీం కూడా బై చేయలేదు. తిని అన్సోల్డ్ అయ్యాడు. ఇక 20th ప్లేయర్ గా వచ్చిన మోహిత్ ని పునేరి పల్టన్ టీం బేస్ ప్రైస్ 20 lakhs కి బై చేశారు. 21th ప్లేయర్ గా వచ్చిన సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ కోసం బెంగాల్ వారియర్స్ యూ ముంబా దబాంగ్ ఢిల్లీ మధ్య చాలా వరకు కాంపిటీషన్ జరిగింది. కానీ చివరికి దబాంగ్ ఢిల్లీ టీం 26 లక్షలు పెట్టి ఇతన్ని బై చేశారు. ఇక 22nd ప్లేయర్ అజింక్య పవర్ కోసం బెంగళూరు బుల్స్ యూపీ యోధాస్ తెలుగు టైటన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ యూ ముంబై మధ్య చాలా వరకు భారీ బిడ్డింగ్ జరిగింది. అయితే స్ట్రాంగ్లీ బెంగళూరు బుల్స్ అండ్ యూ ముంబై టీం మధ్య హోరాహోరీ ఫైట్ జరిగింది. కానీ ఫైనల్ గా బెంగళూరు బుల్స్ టీం 1,75,75,000 రూపాయలకి ఇతన్ని తమ స్క్వాడ్ లోకి బై చేశారు. 23rd ప్లేయర్ అయిన పర్దీప్ నర్వాల్ కోసం యూపీ యోధాస్ అండ్ బెంగళూరు బుల్స్ టీమ్స్ మధ్య బిడ్డింగ్ జరగగా ఫైనల్ గా బెంగళూరు బుల్స్ టీం ఇతన్ని 70 lakhs పెట్టి బై చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం పర్దీప్ నర్వాల్ తన ఫార్మర్ టీమ్ లో ఆడబోతున్నాడు. ఇక 24th ప్లేయర్ మంజీత్. ఇతని కోసం బెంగళూరు బుల్స్ అండ్ యూ ముంబై టీమ్స్ మధ్య చాలా వరకు కాంపిటీషన్ జరిగింది. అయితే యూ ముంబై టీం ఫైనల్ గా బిడ్ చేసి 80 lakhs రూపీస్ కి ఇతన్ని బై చేశారు. ఓవరాల్ గా ఫస్ట్ డే ఆప్షన్ లో 2 players 2 crores అమౌంట్ క్రాస్ చేశారు. అలానే 8 players 1 crore అమౌంట్ ని క్రాస్ చేశారు. ఇక ఇది గైస్ డే 1 ఆప్షన్ లో జరిగిన హైలైట్స్ ఇదే. ఇక మీకు మరిన్ని ప్రో కబడ్డీ ఆప్షన్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.